స్టడీ సర్కిల్లో దళిత గిరిజన పిల్లలకి నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ చదువుకోవడానికి ఈ వసతి ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి వసతిలో చదువుకొని ఎక్కువ మంది తెలంగాణ పిల్లలు, ప్రత్యేకంగా దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ కావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. కానీ అటువంటి లక్ష్యాలకు విరుద్ధంగా ఈ స్టడీ సర్కిల్కి అలకేట్ చేసిన ఫండ్స్ని డైరెక్టర్ డిసప్రోప్రియేట్ చేసి 7 కోట్ల రూపాయల వరకు తినేశాడని చెప్పి స్టూడెంట్స్ అలిగేషన్ చేస్తున్నారు. దాని మీద నేను ముఖ్యమంత్రి గారికి రాసి ఏసీబీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము ముఖ్యమంత్రికి రాసి ఆ మంత్రితో మాట్లాడి ఆ డైరెక్టర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ మనీ రికవర్ చేసి మళ్ళీ పిల్లల ఫెసిలిటీస్ ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్కామ్లో ఎవరెవరు ఉంటే అందరినీ సస్పెండ్ చేయాలి, మనీ రికవర్ చేయాలి. మరి ఒక పర్మనెంట్ కమిట్మెంట్ సిన్సియరిటీ డైరెక్టర్ వేయాలి ఇక్కడ. అదేవిధంగా మరి పిల్లలు అడుగుతున్న చిన్న చిన్న విషయాలు, ఒక లేడీ వార్డర్ ఉండాలి, కొంత మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి, మరి కొంత బెస్ ఛార్జీలు పెంచాలని వారు చాలా జస్టిఫైడ్ డిమాండ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మరి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా, శాసనసభలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి